హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవన్ దికొండ. ఈరోజు ఈ వీడియోలో మనం మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సక్సెస్కి మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో మెడిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పక్షికి ఎగరడానికి రెండు రెక్కలు ఏ విధంగా అవసరం అవుతాయో మనం కూడా లైఫ్లో ఎదగాలి అంటే మోటివేషన్ అంతే విధంగా మెడిటేషన్ కూడా రెండు రెక్కలు అవసరం అవుతాయి ఫ్రెండ్స్. నాకు తెలుసు మీలో చాలా మందికి మెడిటేషన్ అంటే నచ్చకపోవచ్చు. ఈ వీడియోని మీరు వెంటనే బయటకు రావచ్చు. అయినా మనం ఇలాంటి వీడియోలు ఎందుకు చూస్తాం? మన యూట్యూబ్లో షార్ట్స్, సినిమాలు, రచ్చరచ్చ చేసే న్యూస్, పాటలు ఇట్లాంటి వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ మన లైఫ్లో మంచి ఆరోగ్యం కోసం, మంచి సక్సెస్ని అందించే ఇలాంటి వీడియోల్ని మనం ఎంకరేజ్ చేయకపోవచ్చు, రైట్? అయినా కూడా ఇది అందరికీ కాదు, కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే. మెడిటేషన్ ద్వారా లైఫ్లో సక్సెస్కి వచ్చే ఎన్నో అడ్డంకులను ఆ యూనివర్స్ యొక్క సహాయంతో అత్యంత సులువుగా మనం తొలగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీ సక్సెస్కి కావాల్సిన మెడిటేషన్ మరియు విజువలైజేషన్ టెక్నిక్స్ ఎన్నో మీకోసం అందించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మీరు 5 o'clock 6 o'clock లేవగానే ఈ గైడెడ్ మెడిటేషన్ వీడియోని పెట్టుకొని మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్, రైట్? ఒక 21 రోజులు మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి, రైట్? తర్వాత మీకు వచ్చిన చేంజెస్, మీకు జరిగిన అద్భుతాల్ని ఈ వీడియోలో కమెంట్స్ రూపంలో నాకు పెట్టండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. సో అందరు కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. ఆల్రెడీ 300 పీపుల్ వరకు వచ్చారు. అందరు కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి మెడిటేషన్ పోజ్లో. వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవాలి. కళ్ళు మూసుకొని మీ అంతర్దృష్టి కనుబొమ్మల మధ్యలో పెట్టండి. మీ శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించండి. గమనించండి మీ శ్వాసని, ఏ విధంగా అది శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఏ విధంగా శరీరం నుంచి బయటకి వెళ్ళిపోతుంది గమనించండి. ఇప్పుడు స్వచ్ఛందంగా, నెమ్మదిగా, దీర్ఘంగా ఎక్కువసేపు శ్వాసని లోపలికి తీసుకోండి. శ్వాస మీ ఛాతీ మరియు కడుపు మొత్తం నిండిపోయే విధంగా లోపలికి తీసుకోవాలి. వీలైనంత సేపు ఆ శ్వాసని నిలిపి ఉంచుకోండి. తిరిగి నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను బయటకు వదిలేయండి. ఇదొక పూర్తి శ్వాస. రిపీట్ చేద్దాం. దీర్ఘమైన శ్వాస లోపలికి, దీర్ఘమైన నిశ్వాస బయటకి. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస,
దీర్ఘమైన నిశ్వాస. అలాగే కంటిన్యూ చేయండి మెడిటేషన్ అయిపోయేంత వరకు. వెన్నుపూస నిటారుగా ఉంచాలి. అంతర్దృష్టి కనుబొమ్మల మధ్యలో, శ్వాస మీద ధ్యాస. శరీరాన్ని నిలకడగా ఉంచి మనస్సుని ప్రశాంతంగా ఉంచితే మూడో విషయమైన ఆత్మ జాగృతం అవుతుంది. ధ్యానము యొక్క ముఖ్య ధ్యేయము ఆత్మజ్ఞానం. అంటే మనల్ని మనం ఆత్మగా గుర్తెరగడం, అభివర్ణించుకోవడం, ఫీల్ అవ్వడం, పూర్తిగా ఆత్మగా మారిపోవడం. మనందరము మనల్ని మనం ఈ శరీరంగా పరిగణిస్తుంటాం. ఫలానా పవన్ దికొండ అంటే శరీరం అనుకుంటాం, విజయరాజు అంటే శరీరం అనుకుంటాం. కాదు, శరీరము మనము సంపాదించుకున్న ఒక పరికరం, ఒక వస్తువు, ఒక ఆస్తి, అంతే తప్ప మనము కాదు. మనము సంపాదించుకున్నది, ఆహారము తీసుకోవడం తయారు చేసుకున్నది, అంతేగాని మనము ఆ శరీరము కాదు. మనము మన మనస్సు కూడా కాదు. మన మనస్సు మనము ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన ఆలోచనల యొక్క సమూహం. ఒక సాఫ్ట్వేర్ లాంటిది ఈ శరీరంలోకి ఇన్స్టాల్ చేయబడ్డది, అంతే తప్ప అది మనము కాదు. మనం ఒక ఆత్మశక్తి, ఆ విశ్వము నుండి వచ్చిన అత్యద్భుతమైన శక్తి కల, ఎలాంటి రూపము గాని గుణము గాని లేని శక్తి రూపము ఆత్మశక్తి. ప్రతి ఒక్కరూ మననం చేసుకోండి. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సుని కూడా కాదు. నేను ఒక ఆత్మశక్తిని. మీ శరీరాన్ని మీరు ఒక మూడవ వ్యక్తిగా గమనించవాలి. శరీరాన్ని మర్చిపోండి ఈ 20 నిమిషాలు. మనస్సుని శూన్యము చేయండి, ఆలోచన రహితంగా చేయండి. మిగిలేది మీరే, ఆ శూన్యమే. I am not this body. I am not the mind. I am the soul.
I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. 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 ఈ విధంగా ప్రతిరోజు ఎన్ని గంటల పాటైనా సాధన చేసుకోవచ్చు. ఈ అనంతమైన విశ్వములో సర్వము దాగి ఉన్నవి, అనంత పరిమాణములో ఉన్నవి, దేనికి కొదవ లేదు, కొరత లేదు. ఆ అనంత విశ్వము నుంచి వచ్చిన మనము, ఈ ఆత్మ ప్రతిదీ పొందడానికి అర్హులమే. అతి సునాయాసంగా వాటిని మనం పొందవచ్చు. మెడిటేట్ చేయాలి, విజువలైజ్ చేయండి మీకు కావాల్సింది. ఏది అడగడం తప్పు కాదు, అన్నీ కూడా సంభవమే. ఏది పెద్దది కాదు, చిన్నది కాదు, అన్నిటికీ మనము వారసులమే. అవన్నీ మనవే, మనం సంపాదించుకోవచ్చు. మీ డ్రీమ్స్ ని విజువలైజ్ చేయండి. ప్రతి నెల 5 లక్షలకు పైగా ఇన్కమ్ మన అకౌంట్లోకి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10వ తారీఖున యాడ్ అవుతుంది. ఎలా ఉంటుంది మీ లైఫ్? విజువలైజ్ చేయండి. సమూలంగా మారిపోతుంది. అప్పులు లేని ప్రశాంతమైన జీవితం. ఇంట్లో సకల సౌకర్యాలు సమకూరుతుంటాయి. బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ దుస్తులు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ లైఫ్. పిల్లల్ని మంచి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో చదివిస్తుంటా. ఇంట్లో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగిపోతుంటాయి. ఒక హీరో లాగా, సెలబ్రిటీ లాగా తయారవుతాం. Thank you, God, for this wonderful life. వెస్టీజ్ ట్రావెల్ ఫండ్తో ప్రపంచంలోని అన్ని దేశాలని చుట్టి రాగలుగుతున్నాం. ఫ్యామిలీతో లగేజ్ సర్దుకొని మనకు కేటాయించిన ఫ్లైట్లో మన టీం అందరితో ప్రయాణిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో విజువలైజ్ చేయండి. అక్కడికి చేరుకున్నాక మనకు కేటాయించిన 7 స్టార్ హోటల్స్లో మన స్టే అద్భుతం. ఆ దేశంలోని అన్ని ప్రముఖమైన ప్లేసెస్, బీచెస్, టెంపుల్స్, మాన్యుమెంట్స్, వాటి ఎదురుగా మనం తీసుకునే ఫొటోస్తో జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని మధుర స్మృతులను మనం పోగు చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ గాడ్. ఒక అద్భుతమైన లగ్జరీ కార్ మన సొంతం అవుతుంది. మెర్సిడీస్ బెంజ్, BMW, ఆడి, జాగ్వార్, రేంజ్ రోవర్, రోల్స్ రాయ్స్,
ఫెరారీ, మసెరాటి, లంబోర్గిని. ఏది పెద్దది కాదు, ప్రతిదీ మన సొంతం అవ్వాల్సిందే. మన కోసమే తయారైంది మన సొంతం అవుతుంది. విజువలైజ్ చేయండి, మీ కార్ ఇనాగరేషన్ సెరమనీ డే రోజున టీం అందరి సమక్షంలో, అప్ లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్ సమక్షంలో గొప్ప సెలబ్రేషన్స్తో, కేక్ కటింగ్తో అందరూ ఫొటోస్, వీడియోస్ తీస్తుండగా మీరు మీ ఫ్యామిలీ కలిసి మన అప్లయన్స్ చేతుల మీదుగా, మన అప్లైన్ మెంటార్ విజయరాజ్ సార్ చేతుల మీదుగా ఆ కీ తీసుకుంటున్నట్టు విజువలైజ్ చేయండి. మీ మెంటల్ స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేసుకోండి. ఫీల్ అవ్వండి ఆ క్షణాన్ని ఇప్పుడే తీసుకున్నట్టుగా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ కార్లో కూర్చొని మీ 2 చేతులు స్టీరింగ్ పై పెట్టి ఒకసారి ఫీల్ అవ్వండి మీ కార్ని. ఆ డాష్ బోర్డ్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, గేర్ సిస్టమ్, లగ్జరీ సీట్స్. కార్ని ఆన్ చేసి ఒకసారి ఫీల్ అవ్వండి దాని సౌండ్, వైబ్రేషన్. లగ్జరీ కార్స్ తీరే వేరు. ఆ కారులో మీ ఫ్యామిలీని కూర్చుండబెట్టి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఎలా ఉండబోతుంది మీ ఫీలింగ్? మీ ఇంట్లో వాళ్ళ, మీ పిల్లల సంతోషం ఏ విధంగా ఉండబోతుంది? ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తే, ఒక వెస్టీజ్ సెరమనీకి వెళ్తే ఎలా ఉండబోతుంది? మీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్నెస్, జనాలు మీతో, మీ కార్తో సెల్ఫీస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్. ఒక పెద్ద లగ్జరీ విల్లా హౌస్ మన సొంతమైంది. మన ఊరిలో లేదా మనకు నచ్చిన ప్లేస్లో, అత్యంత విశాలమైన ఏరియాలో, ఎత్తైన చెట్లు, పూల మొక్కలు, గార్డెనింగ్ తో ప్రకృతి మధ్యలో ఒదిగిపోయినట్టున్న మన ఇల్లు అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించబడ్డది. ఎన్నో కార్లు పార్కింగ్ చేసుకునేంత ప్లేస్, ఎత్తైన గేట్, ప్రహరీ గోడ, ఇంటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన హాల్, గ్లాస్ వాల్స్, విండోస్, మార్బుల్ ఫ్లోరింగ్, హై సీలింగ్, ఆ సీలింగ్ నుంచి వేలాడుతున్న షాండలియర్ లైట్స్, లగ్జూరియస్ సోఫా సెట్, టీవీ సెట్, మోడర్న్ మాడ్యులర్ కిచెన్. ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్స్. సెకండ్ ఫ్లోర్ లో ఒక హోమ్ థియేటర్, జిమ్, ఒక మీటింగ్ హాల్, ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్, లాన్, లాన్ లో ఒక ఉయ్యాల. వీలు చిక్కినప్పుడు అలా ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని గడుపుతుంటారు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హౌస్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. Thank you, Vestige, its management, trainers,
థ్యాంక్ యూ మై డియర్ మెంటార్. నా గురువుకి పాదాభివందనం. సర్వము మీ పాదాల చెంత అర్పితం. థ్యాంక్ యూ మై డియర్ అప్లైన్స్, డౌన్లైన్స్, క్రాస్ లైన్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెస్ హెల్ప్ మీ అలాంగ్ ద వే ఫర్ మై సక్సెస్, ఫర్ మై కెరియర్. నా కెరియర్లో ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక 1 minute డీప్ మెడిటేషన్తో మీ యొక్క డ్రీమ్స్కి ఒక శక్తిని జోడించి ఆ విశ్వంలోకి వదిలేయండి. అవి తిరిగి వస్తు రూపంలోకి మారి మన వద్దకు వచ్చేస్తున్నాయి. 1 minute డీప్ మెడిటేషన్ దీర్ఘమైన శ్వాస నిశ్వాస కొనసాగిస్తుంది. మెల్లిగా మీ 2 చేతులు ఎదురుగా తీసుకొచ్చి మీ బొటన వేలుతో చెవులను క్లోజ్ చేసుకోండి. చూపుడు వేళ్ళని కంటి కింది భాగంలో నుంచి కళ్ళను పైకి ప్రెస్ చేస్తూ కనుబొమ్మలని పైకి లేపుతూ ఆ కనుబొమ్మల మధ్యలో కనిపించే దివ్య జ్యోతిని గమనించండి. జ్యోతి ముద్ర అంటారు దీన్ని. చెవులలో వినిపించే దివ్య ధ్వనిని కూడా వినండి. రెండు చేతులు తీసుకొచ్చి మీ కళ్ళ పైన ఆనించండి. కళ్ళను రబ్ చేసుకుంటూ వెచ్చదనాన్ని ఇస్తూ ఐస్ ఇప్పుడే ఓపెన్ చేయకండి. 2 చేతులు తీసుకొచ్చి మీ కాళ్ళ బొటన వేలను పట్టుకొని పూర్తిగా ముందుకు వంగండి. మీ తల నేలను తాకే విధంగా వంగండి. అలాగే ఉండి నేను చెప్పింది మననం చేసుకోండి. హర దుఃఖం, హర పాపం, హర రోగం, హర రుణం, హర పూర్వజన్మ పాపకర్మం, హర క్షుద్ర బుద్ధి, హర అల్ప బుద్ధి, హర హర హర. మీ శరీరము, మనస్సు మరియు ఆత్మశక్తి నుంచి ఈ చెడువి అన్ని కూడా పారద్రోల వేయబడుతున్నాయి, హరించి వేయబడుతున్నాయి. హర హర హర. మెల్లిగా లేచి కూర్చొని 2 చేతులు జోడించి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ అద్భుతమైన ఆరోగ్యము, అనంతమైన సంపద, అమితమైన ఆనందం మనందరి సొంతం అవుతున్నాయి అవుతున్నాయి అవుతాయి. థ్యాంక్ యూ అండి. మెల్లిగా ఐస్ ఓపెన్ చేసుకోవచ్చు.